బాధలు చూడలేక మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేసీ రామారావు గారు రేపు బైసాకి 1:30 ప్రాంతంకి గాంధీగంజ్లో విచ్చుస్తున్నారు. ఏదైతే రైతులు వాళ్ళు పండించిన పంట ఈ సర్కారు మొత్తం కొనకపోగా వాళ్ళకి మెసేజ్ల బాపత్తోని గాని దాంతో వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు, వాళ్ళకు మెసేజ్లు పంపితే వాళ్ళు చూసుకోలేరు. పత్తిలో తేమ శాతం 12% కాకుండా 20% అని చెప్పేసి గేట్ దగ్గర ఒక తేమ శాతం చూపెట్టిన తర్వాత లోపల పోయిన తర్వాత తేమ శాతం పేరుతో రైతుల బండ్లు మనం రిటర్న్ పంపాల్సి వస్తున్నారు. రైతులు వాళ్ళ పనులు ఇడిసపెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత దగ్గర 24 గంటలు కాదు 36 గంటల తర్వాత కూడా పత్తి బండ్లు తీసుకుని రిటర్న్ పోవాల్సి వస్తున్నది. ప్రైవేట్ లో అమ్ముకుందాం అనుకుంటే గవర్నమెంట్ రేటుకి ప్రైవేట్ రేటుకి 1500 రూపాయల తేడా ఉన్నది. రైతులు మోసపోతూనే ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ కన్నీటి గాథలు చూడలేక కేటీ రామారావు గారు రేపు బైన్సకి 1:30 ప్రాంతంలో గాంధీగంజ్లకు విచ్చేసి రైతులతో ముఖాముఖిగా మాట్లాడదామన్న ఆలోచనతోని వారు రేపు ఇక్కడికి బైన్సకు రావడం జరుగుతున్నది. ముదోల్ తాలూకా రైతు ప్రజలు ఏదైతే ఇంతకు మొదలు సీసీఐ కొనుగోలు ప్రతి ఫ్యాక్టరీలో జరుగుతుండే, ఇప్పుడు కొందరు వ్యక్తులకు చెందిన అధికారంలో ఉన్న వాళ్ళకు చెందిన ఫ్యాక్టరీలలోనే పర్చేసింగ్ జరుగుతున్నది, ఖరీదు జరుగుతున్నది. మిగిలిన అన్ని ఫ్యాక్టరీలకి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు టైం వేస్ట్ కాకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో నేరుగా ఆ ఫ్యాక్టరీకి పోయి ఏదైతే మన పత్తి అమ్ముకొని ఒక 4 గంటలు 5 గంటల లోపల వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అట్లా కాకుండా ఏదైతే వీళ్ళు కాలయాపన చేసి కొన్ని ఫ్యాక్టరీలకి ఇక్కడ అధికారంలో ఉన్న వ్యక్తుల ఫ్యాక్టరీలకే పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు రైతులు చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే బతికిన రైతు ఈ రోజు రోడ్డుపైకి వచ్చిండు. ముదోల్ తాలూకాలో సోయా వల్ల అదే ప్రాబ్లం అయింది, వరి వల్ల అదే ప్రాబ్లం అయింది, ఇప్పుడు కాటన్ వల్ల కూడా అదే ప్రాబ్లం జరుగుతున్నది. వారి కన్నీరు తూడటానికి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడటానికి కేటీఆర్ గారు కంకణం కట్టుకుని రేపు 1:30 ప్రాంతంలో బైసాక్ గంజ్ ప్రాంతానికి వస్తున్నారు. దయచేసి ముదోల్ తాలూకా రైతు సోదరులందరూ అక్కడికి వచ్చి తమ యొక్క సానుభూతి తన యొక్క అభిప్రాయము తెలియజేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ తరఫున ముదోల్ తాలూకా రైతు సోదరులకు కోరడం జరుగుతున్నది.